మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదిగలు ఉపకులాల హక్కుల చట్టబద్ధతకు రేవంత్ హామీ. ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని పిలుపు. అన్ని జిల్లాల్లో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళికపై మంత్రుల సమీక్షలు. సీఎం రేవంత్ రెడ్డి మరో నాటకానికి తెరతీశారని బీఆర్ఎస్ విమర్శ. చిన్నారులు సామాజిక మాధ్యమం వాడకుండా నిషేధిస్తామన్న చంద్రబాబు. 13 ఏళ్లలోపు వారికి వర్తింపజేస్తామని సీఎం వెల్లడి. ఏపీలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్ర. కులాల మాటున చేస్తోందని పవన్ ఆరోపణ. సమర్థంగా తిప్పికొడదామని సూచన. ఏపీ మద్యం కేసులో ఈడీ దూకుడు. రాజకేశిరెడ్డి సహా కీలక నిందితుల ఆస్తుల జప్తు. 441 కోట్ల రూపాయల విలువైన సంపద సీజ్. సివిల్స్ ఫలితాలు వెల్లడి. మొత్తం 958 మంది ఎంపిక. అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంక్. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు. రెండో దశ దాడులు చేపట్టిన ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్ నుంచి తరలి వెళ్తోన్న ప్రజలు. ప్రతీకార దాడులు తీవ్రం చేసిన ఇరాన్. రష్యా నుంచి చమురు దిగుమతిపై భారత్కు ఊరట. 30 రోజులు కొనుగోలు చేసేందుకు అభ్యంతరం లేదని తెలిపిన అమెరికా. భవిష్యత్తులో మాదిగ ఉపకులాల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మాదిగలు బాధ్యతతో వ్యవహరిస్తేనే అనుకున్న న్యాయాన్ని చేయగలుగుతారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం గొర్రెలు బర్లను ఇస్తే తాము విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తున్నందుకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సన్మానం చేశారు. కర్ణుడిలా తాను మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డానని రేవంత్ రెడ్డి తెలిపారు. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోవచ్చన్న ఆయన అంబేద్కర్ జయంతిలోపు మాదిగల సమస్యలు తీర్చేందుకు నిధులిస్తామని చెప్పారు. అందుకోసం నివేదికలు సిద్ధం చేయాలని సభ నుంచే సీఎస్ ను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొందరికి నచ్చకపోవచ్చు, కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది. మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ అభివృద్ధికి ప్రతి జాతి ముందు నిలవాలన్న రేవంత్ అందుకు విద్య కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం గొర్రెలు బర్లను ఇస్తే తాము విద్యకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. అందరూ చదువుకుని అభివృద్ధిలో భాగం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరాలను చెల్లించడానికి నగదు లేదు. కానీ మిమ్మల్ని చదివించడం ద్వారా, మీలో చైతన్యం నింపడం ద్వారా ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఈ రోజు మా ప్రభుత్వం రచిస్తుంది. గత ప్రభుత్వం మీకు తెలుసు, బర్రెలను, గొర్రెలను, చేపలను ఇవి వాళ్ళు ఇచ్చింది. గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టడం కాదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ప్రజా ప్రతినిధులై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది. అట్టడుగు స్థాయి కులాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. మూసీని ప్రక్షాళన చేసి దాని చుట్టూ వ్యాపారాలు విస్తరిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడా ఎకో పార్కును ప్రారంభించిన రేవంత్ రెడ్డి బుద్వేల్ వద్ద ఔటర్కు అనుసంధానంగా ట్రంపెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం మూసీ చుట్టూ నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్లో ఉన్న వారికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని సీఎం తేల్చి చెప్పారు. సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్, గంగా నది రివర్ ఫ్రంట్ ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి జూన్ 2 వరకు జరగనున్న వేడుకల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్లో 99 రోజుల కార్యక్రమం అమలుపై కలెక్టరేట్లో మంత్రి గడ్డం వివేక్ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నిజామాబాద్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాను మంత్రి సీతక్క ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది మానవహారం నిర్వహించారు. హుస్నాబాద్లో మున్సిపల్ పాలకవర్గం, పారిశుధ్య కార్మికులు అవగాహన ర్యాలీ తీశారు. నిర్మల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మున్సిపల్ అధికారులతో మున్సిపాలిటీ కమిషనర్ జగదీశ్వర్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు వాకటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. 99 రోజుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు మంత్రులు సూచించారు. పాలనా వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి సర్కారు ప్రచార ఆర్భాటం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 800 రోజుల పాలనలో చేసిందేమీ లేక 99 రోజుల ప్రణాళిక పేరిట మరో డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. 2.5 ఏళ్ల తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకొచ్చాయని హరీష్ రావు ప్రశ్నించారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని విమర్శించారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేశారని, ప్రజాపాలన కార్యక్రమాలు చేస్తున్నారని నిలదీశారు. కోతల సమయం వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసాకు దిక్కులేదని హరీష్ రావు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు సోషల్ మీడియా వినియోగించడంపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్టు తెలిపారు. మరోవైపు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం తీర్మానం చేసిన సీఎం ఏపీని 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఏపీని తయారీ కేంద్రంగా మారుస్తామని, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఏపీలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తామన్నారు. చిన్నారులు సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు ఈ పరిస్థితిని నివారించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తొందరలోనే 90 days లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్లు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్ గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి
విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సమయంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దేశ సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ సాధనకు కృషి చేద్దామని చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచించిన విధంగా 2 దశలలో రాష్ట్రాన్ని ఒక తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడమైనది. అదే వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. తొలి దశ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులు పెంచడం, వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించాలని నిర్ణయించాం. రెండో దశ లోకల్ టు గ్లోబల్. దీని ప్రకారం ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో మన స్థానిక ఉత్పత్తులు పోటీ పడేలా చేయడం. ఏపీలో ఉగాది నాటికి 3 లక్షల మంది పేదలు గృహప్రవేశాలు చేస్తారన్నారని సీఎం ప్రకటించారు. తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. తర్వాత స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. వైసీపీలోని కొందరు ఇష్టం వచ్చినట్టు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టి కులం వెనుక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందన్నారు. వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారని, అసత్యాలు కూడా నిజాలుగా చెబుతున్నారని పవన్ మండిపడ్డారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించడం తమ హక్కు అన్నట్టు వైసీపీ సభ్యులు భావిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత కూటమి సభ్యులపై ఉందని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాల వెనక దాక్కున్నారు. మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్షుడు. తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన మహాపచారం చేసిన జగన్, వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందేనని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యిపై మండలిలో ప్రకటన చేసిన ఆనం లడ్డూ కల్తీకి కారణాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 2020లో నెయ్యి సేకరణకు పాటించే నిబంధనలు మార్చేసి కల్తీకి గేట్లు తెరిచారని ఆక్షేపించారు. ఆ కల్తీని 2024 వరకు కొనసాగించారని మండిపడ్డారు. ఆ సమయంలో CFTRI నివేదికను తొక్కిపెట్టారని ఆనం సభ దృష్టికి తెచ్చారు. ఇదే విషయాలను సిట్ స్పష్టం చేసిందన్న మంత్రి, అయినా ఇంకా ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. CFTRI నివేదిక, అలాగే NDDB కాఫ్ ఇచ్చినటువంటి నివేదికలు, ఇందులో అన్ని కల్తీ మిశ్రమాలు ఉన్నాయి. జంతువుల కొవ్వు కూడా ఇందులో కలిసిందని వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తే అది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు NDA సమావేశంలో ప్రస్తావన చేస్తే వీళ్ళు తప్పు పెడతారు అధ్యక్ష. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. ఈ యొక్క 1 man కమిషన్ ఎంక్వైరీ కొనసాగించండి, నిందితుల్ని మీరు తేల్చండి. కానీ అధ్యక్ష వీళ్ళు దానికి కూడా ఒప్పుకోరు అధ్యక్ష. అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం, ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి దద్దరిల్లింది. సమావేశాల చివరి రోజున పలు అంశాలపై నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా బడ్జెట్లో కేటాయింపులపై వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుల వివరాలను బడ్జెట్ నివేదికలో పొందుపరచలేదన్నారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా బడ్జెట్ తయారు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం కాదని ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లుపై స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల బడ్జెట్లో కేటాయింపులు, ప్రాధాన్యతలను వివరించారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ ప్రకటించారు. తర్వాత సభను నిరవధిక వాయిదా వేశారు. యూపీఎస్సీ సివిల్స్ 2025 పరీక్ష ఫైనల్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్కు అర్హత సాధించారు. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించగా రాజేశ్వరి సువేకు 2వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 40 మందికి పైగా సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రాజస్థాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు. 2023లో యూనియన్ టెరిటరీ సివిల్ సర్వీసెస్ సాధించిన అనూజ్ ప్రస్తుతం ఢిల్లీలో SDMగా ప్రొబేషన్లో ఉన్నారు. రాజేశ్వరి సువేకు 2వ ర్యాంకు రాగా ఆకాంక్ష దుల్ 3, రాఘవ్ జుంజున్వాలా 4, ఇషాన్ భట్నాగర్ 5వ ర్యాంకు సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు
40 మందికి పైగా అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. గతేడాది 392వ ర్యాంక్ సాధించిన జస్వంత్ చంద్ర ఈసారి 23వ ర్యాంకుతో సత్తా చాటారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో డీఎస్పీగా ఎంపికైన గూడెల్లి సృజన సివిల్స్ లో 55వ ర్యాంక్ సాధించారు. బానోత్ లక్ష్మీ రచనకు 178వ ర్యాంకు రాగా డీఎస్కే ప్రచేత్ కు 193వ ర్యాంకు వచ్చింది. ఎస్ వర్షిత్ రెడ్డి 259, ఎం పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంక్ సాధించారు. తెలుగు మీడియంలో చదివిన రాము సౌరోటు 463వ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541, ఆర్ ధనుంజయ 554, కేశబోయిన అఖిల్ సాయినాథ్ 566, గుమ్మల శ్వేత 573, పల్లి ప్రమోద్ విష్ణు 640, వెలిమినేటి విజయసింహారెడ్డి 682, పోతుపురెడ్డి భార్గవ్ 738, పుడారి రాహుల్ 748, కుమ్మరి శ్రవణ్ కుమార్ 768, కత్తివాని అనిరుద్ 786, కోరపోతుల శ్రీకర్ రాజు 806, ఇస్లావత్ శ్రీరామ్ హర్షకు 823, ఈదుల వేగిని 837, కట్టా ప్రత్యూషకు 908, గోగుల రాజశేఖర్ 920, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంకుల్లో మెరిశారు. యూపీఎస్సీ సివిల్స్లో ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకంలో సాయం అందుకున్న వారిలో 20 మంది సివిల్స్కి ఎంపికైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన రాష్ట్రానికి చెందిన 202 మందికి సింగరేణి ఆధ్వర్యంలో 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో 51 మంది ఇంటర్వ్యూకి ఎంపిక కాగా వారిలో 20 మంది ర్యాంకులు సాధించినట్టు తెలిపింది. ఏపీలో మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు చూపిస్తోంది. కీలక నిందితులకు చెందిన 441 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థల ఆస్తులు జప్తు చేసింది. ఏపీ సిఐడి నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి 4,000 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసినట్లు ఈడీ గుర్తించింది. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించినట్లు, ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో ఈడీ గుర్తించింది. ప్రతి కేసుపై 15 నుంచి 20% వరకు ముడుపులు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్ ఇవ్వని కంపెనీలకు ఆర్డర్లు నిలిపివేసినట్లు కూడా ఈడీ గుర్తించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, బూనేటి చాణక్యలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు గుంటూరు జిల్లా జైలు, చాణక్య విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. గగనతలంతో పాటు సముద్రం నుంచి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా టెహ్రాన్ సహా ఇతర నగరాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇరాన్లోని 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF తెలిపింది. ప్రస్తుతం ఇరాన్పై 2వ దశ దాడులు చేపట్టామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఇప్పటి వరకు సుమారు 200 మంది పిల్లలు మృతి చెందారని యూనిసెఫ్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ సేనల దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. టెహ్రాన్ యూనివర్సిటీ, నివాస ప్రాంతాలు సహా పలు నగరాల్లో ఇవాళ దాడులు జరిగాయి. ఖమేనీ కోసం నిర్మించిన అండర్ గ్రౌండ్ బంకర్ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో 50 యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు తెలిపింది. ఇరాన్కు చెందిన 6 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, 3 అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్ సహా ఇతర నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ వైమానిక సామర్థ్యం, క్షిపణి లాంచర్లు దాదాపు ధ్వంసమైనట్లు IDF పేర్కొంది. ఇరాన్ యుద్ధ నౌకలే లక్ష్యంగా అమెరికా దాడులు జరిపింది. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకను ధ్వంసం చేసింది. అది మంటల్లో చిక్కుకున్న వీడియోను US సెంట్రల్ కమాండ్ X లో పోస్టు చేసింది. B-52 బాంబర్లతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, కమాండ్, కంట్రోల్ పోస్టులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలపై దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ మరో వీడియోను పోస్టు చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్షీణిస్తోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. బస్రాలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగాయి. రాజధాని బీరూట్ సహా దక్షిణ, తూర్పు లెబనాన్లోని పలు పట్టణాలపై బాంబులతో విరుచుకుపడగా అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. దక్షిణ బీరూట్ శివారు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించిన IDF హెజ్బొల్లాకు చెందిన భవనాలను నేలమట్టం చేసింది. లెబనాన్లో మృతుల సంఖ్య 123కు పెరిగింది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం నేపథ్యంలో లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం ప్రపంచ దేశాల సాయం కోరారు. ప్రస్తుత పరిస్థితికి ఇజ్రాయెల్, హెజ్బొల్లా కారణమని ఆరోపించారు.
గోలాన్ హైట్స్లోని సైనిక క్యాంపు, హైఫా నగరంలోని ఇజ్రాయెల్ నౌకాస్థావరంపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఐడిఎఫ్ పై దాడులు చేసినట్లు పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెజ్బొల్లా మిలిటెంట్లు సూచించారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. త్వరలో చేపట్టబోయే దాడుల్లో భారీ ఎదురుదెబ్బలకు ఇజ్రాయెల్, అమెరికాలు సిద్ధంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. దీర్ఘకాలం యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. యుద్ధంలో ఇప్పటివరకు వినియోగించని ఆధునిక ఆయుధాలతో శత్రువులపై దాడి చేస్తామని వెల్లడించింది. ఇరాన్ దాడులతో కువైట్లోని ఎంబసీని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా 7వ రోజు ఇరాన్ దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నందునే ఈ శబ్దాలు వచ్చినట్లు ఐడిఎఫ్ తెలిపింది. శక్తివంతమైన ఖోర్రమ్ షహర్ 4 క్షిపణుల్ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. బహ్రెయిన్లోని ఇజ్రాయెల్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని మనామాలో 2 హోటళ్లు, ఓ భవనంపై దాడి జరిగిందని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. బహ్రెయిన్లో తమ దళాలున్న భవనాలపై ఇరాన్ దాడిని ఖతార్ ఖండించింది. ఈ దాడిలో తమ నావికులు ఎవరూ గాయపడనప్పటికీ అది తమ భద్రత, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని ఖతార్ స్పష్టం చేసింది. దోహాలోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించగా ఒకదాన్ని అడ్డుకున్నామని ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు వచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణుల్ని కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. కువైట్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించింది. అనేక రకాలైన విధ్వంసక డ్రోన్లతో తమ పదాతి దళాలు కువైట్లోని అమెరికా స్థావరాలను పెద్ద ఎత్తున టార్గెట్ చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా వైమానిక స్థావరం సమీపంలో పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి. ఈ దాడులతో కువైట్లోని రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. తమ భూభాగంలోని ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసే అంశాన్ని యుఏఈ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇర్బిడ్ నగరం దిశగా దూసుకువచ్చిన డ్రోన్లను కూల్చినట్లు జోర్డాన్ తెలిపింది. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించే దేశాలు తొలుత దాడులు మొదలుపెట్టిన అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి చేయాలని సూచించింది. యుద్ధం ఆపేందుకు అనేక దేశాలు చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ధృవీకరించారు. శాంతియుత పరిస్థితులకు ఇరాన్ కట్టుబడి ఉందని, అయితే తమ దేశ గౌరవాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు సంకోచించబోమని తేల్చి చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన వేళ రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్కు ఊరట దక్కింది. 30 రోజులు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని అమెరికా తెలిపింది. ఇరాన్పై యుద్ధం కారణంగానే ఈ వెసులుబాటు కల్పించినట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసుకునే వెసులుబాటు భారత్కి ఇస్తున్నట్లు బెసెంట్ రాసుకొచ్చారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఇది రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదన్నారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్ వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికా ఆంక్షలు, ఆ దేశంతో ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది.